హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు మీకోసం ఇంకో వీడియోతో వచ్చేసాను, ఇంకో రెసిపీ తోటి. అది కూడా పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా. ఇది స్నాక్ అన్నమాట. ఇంట్లోనే ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి, ఇంట్లో ఉన్న వాటితోటి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయొచ్చు. తినడానికి బాగుంటుంది, చూడ్డానికే కాదు. చూడండి, సాస్తో తిన్నా బాగుంటుంది, నార్మల్గా తిన్నా బాగుంటుంది. మీకు ఎలా వీలుంటే అలా ట్రై చేయండి. ఒకసారి నేను వీడియోలో ఎలా చూపించాను యాజ్ టీజ్గా అలా చూసి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? ఇదిగోండి ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ వీడియోలో క్లియర్గా చూపించి వివరించి చెప్తాను. మీకోసం నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. ఒక గిన్నె తీసుకున్నాను, బౌలు. ఒక గుంత గిన్నె తీసుకొని దానిలో మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి అయినా యూస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. నా దగ్గర ప్రస్తుతానికి గోధుమ పిండి అవైలబుల్గా లేదు కాబట్టి మైదా పిండి వాడుకుంటున్నాను అనమాట. దీనిలో పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు, అంటే చిటికెడు అనమాట. ఒక 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు తినే క్వాంటిటీని బట్టి, మీరు ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చూసుకుంటూ చేసుకోండి, ఓకేనా? ఆయిల్ కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకొని, మనం చపాతీ ముద్ద ఎలా మిక్స్ చేసుకుంటామో అలానే ముద్ద చేసుకొని, మరీ గట్టిగా వద్దు, మరీ సాఫ్ట్గా అవసరం లేదు. నార్మల్గా చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఇది మిక్స్ చేసేలోపు మన బంగాళదుంపల్ని కూడా నేను 4 తీసుకున్నాను. అవి కూడా చక్కగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. మన ఇదైతే ఈ ముద్ద చూడండి, చక్కగా కలిపేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం తీసుకున్న బంగాళదుంపల్ని తొక్కు తీసేసుకొని, ఇదిగోండి దీనిలో వేసుకొని నేను మ్యాష్ చేసుకున్నట్టు, మనం కట్ చేసినట్టు పెడితే ఉడికించాం కాబట్టి మ్యాష్ అయినట్టు అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని దీంట్లో కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు. ఎక్కువగా వేసామంటే మళ్ళీ అది కూడా తినలేము కాబట్టి ఈ బంగాళదుంపకి కరెక్ట్గా ఉండేలాగా 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇంకా దీనిలోనే సాల్టు, కారము అన్నీ వేసుకుంటున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయట్లేదు. సాల్ట్ ఒక 1 స్పూను, కారం మాత్రం ½ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా తినలేము కారంగా ఉంటే, ఓకేనా? నేను ఇంకా గరం మసాలా లాంటివి కూడా ఏమీ వేయట్లేదు, కనీసం జీలకర్ర పొడి కూడా వేయట్లేదు. మీకు నచ్చితే జీలకర్ర పొడి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చితే తినేవాళ్ళు ఉంటే కొత్తిమీర వేసుకున్నాను. వాష్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని నీట్గా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని, ఈలోపు మన పిండి ముద్ద చూడండి చక్కగా నానిపోయింది కదా. ఈ టైంలో ఈ పిండి ముద్దని సపరేట్గా 2 పార్ట్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి 2 పార్ట్స్ చేసుకుంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను, కానీ నా స్టైల్లో చేస్తున్నాను, నా వీడియోలో. తెలియని వాళ్ళు ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు లైక్ చేయండి. ఇలా చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా రోల్ చేసుకున్న తర్వాత దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, అది కూడా దీనికి సరిపడా 2 పార్ట్స్ చేసుకొని ఇంకా దాన్ని పిండి మీద పెట్టేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా వెడల్పుగా అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకొని దాన్ని రోల్ చేసుకోవాలి. చేతికి మనకు అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ ఆయిల్ పూసుకొని చేతికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి, చేతికి అంటకుండా వస్తుందన్నమాట. ఇంకా దీన్ని నేను చూపించిన విధంగా ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి పిండికి అంతా సరిపోలేదు, ఇంకా మిగిలింది
పక్కన పెట్టుకుందాము. ఇంకా చక్కగా ఇలా రోల్ చేసుకొని ఒక చాకు తీసుకొని కట్ చేసుకొని ఇంకా వీటిని ఈలోపు నేను ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. అంటే 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అటు ఇటు 2 వైపులా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళదుంప మిశ్రమాన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి లోపల ఉల్లిపాయలు క్రంచీగా తగులుతూ అలా కూడా బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి చాకుతో ఇలా కట్ చేసుకుంటే చక్కగా మంచి షేప్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయి ఉంటుంది. ఇంకా డీప్ ఫ్రైకి చేసుకుంటున్నాను. నేనైతే చెప్పాను కదా, మీరు కావాలంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఎగ్ పగలగొట్టేసుకొని దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పిండిలో వేసాము, బంగాళదుంప మిశ్రమంలో వేసాము కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని చక్కగా బీట్ చేసుకొని నేను ఫోర్క్తో బీట్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్ మిశ్రమంలో ముంచి దానిలో వేసుకోవాలన్నమాట. ఎగ్ని బీట్ చేసుకొని ఇదిగోండి నీట్గా ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, ఈ స్నాక్ ఐటమ్ని ఎగ్ మిశ్రమంలో ముంచి ఇంకా ఆయిల్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్పూన్తో వేసుకున్నాను. చూడండి, స్పూన్ తోటి అయితే సరిగ్గా కంఫర్ట్గా రావట్లేదు. అందుకే స్పూన్ తీసేసి తర్వాత చేత్తోనే వేసుకుంటున్నాను. మనం వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టామంటే ఇవి చిటపటలాడి మనకి ఎగ్ మిశ్రమం వేస్తున్నాం కాబట్టి చిటపట అనేలా ఉంటుంది. ఇంకా స్పూన్ కూడా తీసేసి చేత్తో అయితే చూడండి ఎంత ఈజీగా వేయగలుగుతున్నామో. అందుకే మిగిలినవన్నీ చేత్తో వేసుకొని చక్కగా లో టు మీడియంలోకి మార్చుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకున్నాను అనమాట. మనకి ఇవి ఈజీగానే ఫ్రై అయిపోతాయి. మరి ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. ఓకేనా, కాస్త కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. డీప్గా ఫ్రై చేసామంటే మాడిపోతుంది, తినలేము. ఓకేనా, ఇంకా అది కూడా ఎగ్ వేసాం కాబట్టి మాడిపోతే అస్సలు బాగోదు. ఇదిగోండి కలర్ఫుల్గా బాగున్నాయి కదా. వేసిన ఒక 5 మినిట్స్కి టర్న్ చేసుకోండి, వెంటనే కదపకుండా. ఓకేనా, మనకి ఇంట్లోనే చేసి పెట్టగలిగితే పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా పాడవ్వదు. బయట ఫుడ్డు, బయట ప్యాకెట్స్ కానీ ఇంకా ఏమన్నా జంక్ ఫుడ్ బయటవి తింటేనే, ఇవి కూడా మనం డైలీ చేసి పెట్టకుండా వీక్లీ వన్స్ ట్వైస్ అలా చేసి పెడితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. నేను కూడా అలానే చేస్తూ ఉంటాను. వీడియోస్లో చూపించేవి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా ఇంట్లో ఫుడ్డే తింటారు ఇష్టంగా. ఇదిగోండి చూడండి కాస్త కలర్ మారింది కదా. ఇలా మారిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకొని మిగిలిన వాటిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసి రెడీ చేసుకుందాము. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా బాగున్నాయి కదా, తినడానికి కూడా అంతే బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఏం చేయాలా అని వెతుక్కుంటూ ఉంటాం కదా స్నాక్స్ కోసము. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అన్న ఆలోచనతో మనం ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి నేను చేసిన ఈ రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎప్పుడూ చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా నా ఛానల్లో మరిన్ని వీడియోస్, కొత్త వెరైటీస్, ఇంకా డిఫరెంట్గా ఏమన్నా కావాలన్నా కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్లో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకోసం మరిన్ని వంటలు ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.